1 వీక్ బ్యాక్ డెజర్ట్ కూలర్స్ గురించి బాగా వెతికాను నేను. హిండ్వేర్ లో, సింఫనీలో, బజాజ్ లో ఏదైనా మన బడ్జెట్ లో వస్తుందేమో అని. మన బడ్జెట్ 6000 అయితే ఆ బ్రాండ్ లో ఉన్నాయి 8000, 9000, 10000 ఉన్నాయి డెజర్ట్ కూలర్. నేను 60 నుంచి ఒక 70 లీటర్స్ మధ్య నుండి ఒక డెజర్ట్ కూలర్ కొందాం అనుకున్నా. అండ్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చాలా వెతికాను నేను. అండ్ ఫ్లిప్కార్ట్ బ్రాండ్ నుంచి ఒక డెజర్ట్ కూలర్ దొరికింది నాకు. అండ్ ఇది 6500 కి నేను కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకొని దీన్ని తీసుకున్నాను. అండ్ దీని ఎయిర్ త్రో గురించి అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డిజైన్ బాగుంది. అండ్ ప్లాస్టిక్ కూడా మనకి బయట దొరికే చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగానైతే లేదు. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది. 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్ ఉంటుంది. అండ్ మనకి 3 sides హనీకోమ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఐస్ ఛాంబర్ కూడా ఉంది దీంట్లో నేను ఏ కూలర్ లో చూడండి ఒకటి దీంట్లో నాకు కనపడింది. అదేంటంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనే లోగోలో మనకి లైట్ అయితే వస్తుంది. ఇది నైట్ టైంలో బెడ్ లైట్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు ఇంకా వేరే ఏ కూలర్లను చూసారా కామెంట్ చేయండి. దీంట్లో అన్ని కూలర్స్ ఉన్నట్టే 2 knobs ఉన్నాయి. ఒకటి స్పీడ్ కంట్రోల్ చేయడానికి, ఇంకొకటి వాటర్ అండ్ స్వింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఈ కూలర్ లో ఐస్ ఛాంబర్ టాప్ లో ఉంది. మీరు ఐస్ అక్కడ వేసుకుంటే మీరు వాటర్ అయితే అక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఈవెన్ గా మనకి కూలింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ కూలర్ లో 45 feet ఎయిర్ త్రో అయితే ఉంది. అండ్ దీంట్లో CMF 4000 ఉంది. CMF అంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్. అంటే పర్ మినిట్ కి ఎయిర్ ఎంత సర్క్యులేట్ అవుతుంది మన రూమ్ లో అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. CMF ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఎయిర్ త్రో అనేది అంత బాగుంటుంది. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగుందని అనిపించింది. ఎందుకంటే 45 feet ఎయిర్ త్రో ఉంది కాబట్టి. నేను పెద్ద రూమ్స్ లో కూడా మనకి సఫిషియెంట్ ఎయిర్ అయితే వస్తుంది దీంతో. నేను ఇక్కడ చిన్న రూమ్ ఉంది కాబట్టి నేను లో పెట్టుకొని యూజ్ చేస్తున్నా. అండ్ ఇంకా కూలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్ గా మనం వెంటిలేషన్ ఉంటేనే మంచి కూలింగ్ అనేది ఉంటుంది. మనం ఒక వాల్ దగ్గర పెట్టుకొని అది కూలింగ్ కావాలంటే అస్సలు కాదు. ఎవరైనా ఏ కూలర్ తీసుకున్నా కూడా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్ కూలర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఎయిర్ తీసుకుంటుంది కాబట్టి ఆ కూలర్ వెంటిలేషన్ ఉంటేనే మంచి కూలింగ్ అయితే ఇస్తుంది. రూమ్ కూడా మంచిగా కూలింగ్ చేస్తుంది. నా రూమ్ లో మాత్రం వెంటిలేషన్ బాగానే ఉంది. అండ్ కూలింగ్ కూడా చాలా బాగుంది. మీరు వెంటిలేషన్ లేకుండా గోడ దగ్గర పెట్టుకొని ఫ్యాన్ ఆన్ చేసి కూలింగ్ కావట్లేదంటే ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా కూల్ కాదు. వెంటిలేషన్ ఉంటేనే మంచి కూలింగ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో క్యాస్టర్ వీల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది పవర్ కన్సంప్షన్. దీంట్లో 180 watt పవర్ అవుట్పుట్ అయితే ఉంది. అండ్ మనం పెద్ద బ్రాండ్స్ లో కూడా 200 watts ఆర్ 180 watts, 160 watts ఇలా అయితే ఉన్నాయి. నేను చెక్ చేశాను. అండ్ దీంట్లో కూడా మనం ఇన్వర్టర్ తో కూడా 180 watts అవుట్పుట్ కాబట్టి ఇన్వర్టర్ తో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు రోడ్ సైడ్ కూలర్స్ తీసుకుంటే దాంట్లో పవర్ కన్సంప్షన్ ఎంత అవుతుందో మీకు తెలియదు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి బిల్లు వాసిపోతుంది కాబట్టి పవర్ కన్సంప్షన్ ఎంత అవుతుందో కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి దాన్ని. ఓవరాల్ గా ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ఎయిర్ కూలర్ 60 లీటర్ ఎయిర్ కూలర్ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే 6500 కి అసలు ఏ కూలర్ కూడా లేదు డెజర్ట్ కూలర్. ఈ 60 లీటర్స్ లో 45 లీటర్స్, 40 లీటర్స్ ఇలా ఉన్నాయి కానీ 60 లీటర్స్ లో 60 పైన ఇంకేది లేదు 6500 లో. నేను పెట్టిన మనీకి మాత్రం ఈ కూలర్ తో నేను సాటిస్ఫై అయ్యాను. మీరు కూడా ఏదైనా కూలర్ కొనాలనుకుంటే దాంట్లో 3 points మీరు చెక్ చేసుకోండి. ఒకటి హనీకోమ్ ప్యాడ్స్ ఉండేటట్టు చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి పవర్ కన్సంప్షన్ అండ్ ఐస్ ఛాంబర్ కూడా ఉండాలి. నెక్స్ట్ మంత్ లో ఇంకా టెంపరేచర్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఐస్ ఛాంబర్ ఉంటే కూడా అది చాలా యూస్ఫుల్ అవుతుంది కూలింగ్ చేయడానికి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.